హలో హలో సార్ హ్యాపీ న్యూ ఇయర్ మీకు. ఏమేమ్మా చెరువు కండిషన్ ఇది మనకు వచ్చేసి ఇక్కడ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పైన కట్టేసేసి 10 లక్షల లీటర్లు ట్యాప్ చేసి 10 లక్షల లీటర్లు ఇక్కడ తీసుకొస్తాం. ఇందులో ట్రీట్మెంట్ అవుతుంది, కొంత ఇక్కడ ట్రీట్మెంట్ అవుతుంది, ఫస్ట్ ట్రీట్మెంట్ సెకండ్ ట్రీట్మెంట్ ఇక్కడ అవుతుంది. ఇది ఎక్కడ ఉంది? ఇది ఇప్పుడు కడతాం సార్, కట్టేది. ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిసింటిగ్రేట్ అయిపోయి తర్వాత మనం పంటలు వేస్తే ఎట్లా పైరుకి ఫెర్టిలైజర్లో వస్తుందో అట్లాగా మనకి ఏదైతే ఈ ఫీకల్ మ్యాటర్ ఫుడ్ చెత్త చెదారం ఏదైతే వస్తుందో అది దీనికి బిర్యానీ. ఇప్పుడు ఇదేంది? ఇప్పుడు మొక్కలు ఏదైతే ఉందో మొత్తం దాదాపు 2.5 మీటర్లు బిల్డ్ చేస్తుంది సార్. దాని కింద ఏరేషన్ బ్లోవర్ సంబంధించిన అంతా వస్తుంది. దాని మీద గ్రావెల్ ఫిల్ చేసుకుంటూ వస్తుంది. కింద పైప్ లైన్ ఉంటే పైన పైప్ లైన్, దీని మీద మొక్కలు నడతాం. మన ఇక్కడికి చూస్తే ఇంత ఎత్తున గోడ వస్తుంది, ఆ పైన అంతా మనకి గార్డెన్ వస్తుంది. 2 feet వస్తుంది హైట్. 2 feet వస్తుంది సార్. 2 feet తర్వాత ఫిష్ టైంలో పెట్టారంటే కిందికి డంపింగ్ అనేది మొత్తము చెత్త పోసిందా, టోటల్ చెత్త ఉందల్ల, మట్టి ఏం లేదా, కొద్దిగా ఏదో మట్టి ఉందల్ల. ఈ నీళ్ళు అంతా శుభ్రం చేసి ఇంకేమైనా అవసరమైతే తీసుకెళ్లి లేక్ చేస్తే లేక్ కూడా ట్యాంక్ బాండ్ లాగా నీట్గా కనిపిస్తుంది. చుట్టుముట్టు కూడా అన్ని మనం ఏం చేస్తాం, బాండ్ చేసి వాకింగ్ ట్రాక్ చేస్తున్నాము, దానికి ఎల్ఈడి లైట్స్ పెడుతున్నాము, ఆడ సీటింగ్కి ఆడ సీట్లు ఏర్పాటు చేస్తున్నాము, చిల్డ్రన్స్ పార్క్లు ఏర్పాటు చేస్తున్నాము. ఫ్యామిలీతో వెళ్ళి కూర్చోవచ్చు, పొద్దున పూట వాకింగ్ చేయొచ్చు. చూడడానికి కూడా నీళ్ళు ఎక్కువ ఉండి నీట్గా ఉంటే మంచిది. కాబట్టి అటు ప్లాంట్కు ట్రీట్మెంట్ చేస్తే గ్రౌండ్ వాటర్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, కాలుష్యం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అన్నపోతుందా లేదా అని ఈ కమ్యూనిటీ హాల్ కూడా మీ అందరూ సమక్షం కంటోన్మెంట్ బోర్డ్ దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్. ఈరోజు 9,90,00,000 రూపాయలతోటి సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మరియు తిరుమలగిరి లేక్ సుందరీకరణతో పనులు ప్రారంభించడం చాలా సంతోషకరం. ఈరోజు ఇక్కడ చుట్టుముట్టున్న ఏరియా నుంచి ఏదైతే మురుగునీళ్ళు వస్తుందో ఆ మురుగునీళ్ళన్నీ ట్రీట్మెంట్ చేసి మంచి నీళ్ళు వచ్చేసి లేక్ పంపించి ఆ లేక్ని కూడా సుందరీకరణ చేసి ఇక్కడ ఉన్న వాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి వాకింగ్ ట్రాక్లు, ఆడ కూర్చోవడానికి చైర్లతో పాటు చిల్డ్రన్స్ పార్కులు ఏర్పాటు చేసి లైటింగ్ చేసి అక్కడ మార్నింగ్ వాక్స్ చేసుకొని అందరూ ఆరోగ్యంగా మంచి వాతావరణం ఉండే విధంగా దానికి ఈ యొక్క కార్యక్రమం. ముఖ్యంగా ఏంటంటే మన అందరికీ తెలుసు, రోజు రోజు జనాభా పెరుగుతుంది. గతంలో వాడేటానికన్నా ఇప్పుడు జనాభా పెరిగినందుకు అందరూ వాడుకున్న నీళ్ళందరి ఇక్కడ నాలలలో పోవాలి, లేకుంటే తిరుమలగిరి లేకనే పోతుంది. కాబట్టి అక్కడంతా పాడైన పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి, అక్కడ దుర్వాసన వస్తుంది, దోమలతో అనారోగ్యం అవుతారు. కావున ఆ ప్లేస్ కూడా ఇన్ని రోజులు యూజ్లెస్ గా ఉండే, ఇప్పుడు ఆ ప్లేస్ ని యూస్ఫుల్ గా చేసి ఒక మినీ ట్యాంక్ బాండ్ లేక చేసి చుట్టుముట్టు మంచి వాకింగ్ ట్రాక్లు చేయాలా, ఈ నీటి సమస్య ఏదైతే ఉందో పరిష్కరించాలా. ఈ సేవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ తోటి ఏదైతే నీళ్ళు అక్కడికి వెళ్తుందో లేకులకి, దీని ద్వారా గ్రౌండ్ వాటర్ కూడా పెరుగుతుంది. గ్రౌండ్ వాటర్ లో కూడా ప్యూరిటీ మంచి క్వాలిటీ నీళ్ళు కూడా అందుతుంది. కాబట్టి అక్కడ చుట్టుమున్న ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే ఇప్పుడు బోరింగ్ వేసినా కూడా మంచి నీళ్ళు వస్తలేదు, నీళ్లు కూడా తక్కువ వస్తుంది. ఈ ప్లాంట్ ద్వారా ఏంటంటే మనం స్టోరేజ్ వాటర్ చేసుకుంటాం, ఇక్కడంతా నీళ్ళు అవుతుంది, ఎక్కువ నీళ్ళు అవుతుంది. కాబట్టి లేకల ఆ సమస్య కూడా నీటి సమస్య పరిష్కారం అవుతుంది. ఈ విధంగా ఇక్కడ ఈ సమస్యలన్నీ పరిష్కరించడానికి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు 9,90,00,000 రూపాయలు ఇచ్చి హెచ్ఎండిఏ ద్వారా ఈ పనులు అవుతున్నాయి. ఈ పనులు కావడానికి అనేక సార్లు హెచ్ఎండిఏ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మన కంటోన్మెంట్ బోర్డు వాళ్ళతో మాట్లాడి కంటోన్మెంట్ బోర్డు నుంచి ఎన్ఓసి వచ్చిన తర్వాతనే ఈ పనులు స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో 10 సంవత్సరాల ఏనాడు కూడా ఒక స్పెషల్ గా ఏదైనా వర్క్ చేయలేదు. ఏమంటే వాళ్ళ మాటికి ఏం చెప్పారు మీ అందరికీ తెలుసు, ఇక్కడ స్థానికులు కూడా తెలుసు, ఏమున్నా ఇది డిఫెన్స్ అధీనంలో ఉంది, ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ నుంచి మనం పనిచేయాలంటే ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వరు.